హాయ్, వెల్కమ్ టు వేటు న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఇటీవల ఏ వన్యప్రాణుల అభయారణ్యాన్ని స్వదేశ్ దర్శన్ 2.0 పథకం పరిధిలోకి చేర్చారు? ఆప్షన్ ఏ డెబ్రిగఢ్ వన్యప్రాణుల అభయారణ్యం, ఆప్షన్ బి కోటగఢ్ వన్యప్రాణుల అభయారణ్యం, ఆప్షన్ సి సునాబేడా వన్యప్రాణుల అభయారణ్యం, ఆప్షన్ డి హడ్గర్ వన్యప్రాణుల అభయారణ్యం. సరైన సమాధానం ఆప్షన్ ఏ డెబ్రిగఢ్ వన్యప్రాణుల అభయారణ్యం. భారత పర్యాటక శాఖ డెబ్రిగఢ్ వన్యప్రాణుల అభయారణ్యాన్ని స్వదేశ్ దర్శన్ 2.0 పథకం పరిధిలోకి చేర్చింది. ఇది ఒడిశాలోని హిరాకుడ్ డ్యాం సమీపంలో ఉంది. ఇక ఇవాటి మొదటి ప్రశ్న, ప్రపంచంలో రెండో అత్యుత్తమ విమానాశ్రయంగా నిలిచిన ఇండియన్ ఎయిర్పోర్ట్ ఏది? ఆప్షన్ ఏ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఆప్షన్ బి ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఆప్షన్ సి మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఆప్షన్ డి కెంపుగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం. సరైన సమాధానం ఆప్షన్ ఏ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ విమానాశ్రయంగా నిలిచింది. నిర్వహణ సామర్థ్యం, సమయపాలన అంశాల్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి 2వ ర్యాంక్ లభించగా బెంగళూరులోని కెంపుగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం 3వ ర్యాంకులో నిలిచింది. ఇక అమెరికాలోని మినియాపోలిస్ సెయింట్ విమానాశ్రయం అగ్రస్థానం పొందింది. రెండో ప్రశ్న, భారతదేశ అత్యుత్తమ పోలీస్ స్టేషన్ అవార్డు ఏ స్టేషన్కి లభించింది? ఆప్షన్ ఏ బనబసా పోలీస్ స్టేషన్ ఉత్తరాఖండ్, ఆప్షన్ బి చోప్నా పోలీస్ స్టేషన్ మధ్యప్రదేశ్, ఆప్షన్ సి అస్కా పోలీస్ స్టేషన్ ఒడిశా, ఆప్షన్ డి రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ తెలంగాణ. సరైన సమాధానం ఆప్షన్ డి రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ తెలంగాణ. భారతదేశ అత్యుత్తమ పోలీస్ స్టేషన్ అవార్డు 2023 తెలంగాణలోని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్కి లభించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అమిత్ షా జనవరి 5న రాజేంద్ర నగర్ ఎస్హెచ్ఓ అయిన బి నాగేంద్ర బాబుకు అవార్డు అందించారు. దేశవ్యాప్తంగా 74 పోలీస్ స్టేషన్లను కేంద్ర హోంశాఖ ఉత్తమ పోలీస్ స్టేషన్లుగా ఎంపిక చేయగా రాజేంద్ర నగర్ పిఎస్ తొలి స్థానంలో నిలిచింది. మూడో ప్రశ్న, డ్రోన్ మిషన్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి తమిళనాడు. సరైన సమాధానం ఆప్షన్ బి మహారాష్ట్ర. మహారాష్ట్ర ప్రభుత్వం డ్రోన్లను అత్యవసర పరిస్థితుల్లో ఔషధ పంపిణీ, మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్ సరఫరా కోసం ఉపయోగించేలా మహారాష్ట్ర డ్రోన్ మిషన్ను ప్రారంభించింది. దీనికోసం 6 ప్రాంతీయ కేంద్రాలు, 12 జిల్లా స్థాయి కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. నాలుగో ప్రశ్న, కొచ్చి లక్షద్వీప్ దీవుల సబ్మెరైన్ ఆర్టికల్ ఫైబర్ కనెక్షన్ ప్రాజెక్టును ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ, ఆప్షన్ బి అమిత్ షా, ఆప్షన్ సి అర్జున్ ముండా, ఆప్షన్ డి అశ్విని వైష్ణవ్. సరైన సమాధానం ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ. ప్రధాని నరేంద్ర మోదీ కొచ్చి లక్షద్వీప్ దీవుల సబ్మెరైన్ ఆర్టికల్ ఫైబర్ కనెక్షన్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇది ఇంటర్నెట్ వేగాన్ని 200 రెట్లు పెంచుతోంది. ఐదో ప్రశ్న, ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జనవరి 4, ఆప్షన్ బి జనవరి 5, ఆప్షన్ సి జనవరి 6, ఆప్షన్ డి జనవరి 7. సరైన సమాధానం ఆప్షన్ సి జనవరి 6. యుద్ధం కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల మానవ హక్కులను రక్షించాల్సిన అవసరంపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడం, వారి భవిష్యత్తు కోసం మార్గాన్ని రూపొందించాలనే ఉద్దేశంతో ఏటా జనవరి 6న ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవం జరుపుకుంటారు. యూనిసెఫ్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 15.3 కోట్ల మంది అనాథ పిల్లలు ఉన్నారు. ఆరో ప్రశ్న, ఏ ఉపగ్రహ ప్రయోగం కోసం స్పేస్ ఎక్స్లో ఇస్రో ఒప్పందం చేసుకుంది? ఆప్షన్ ఏ జీసాట్-20, ఆప్షన్ బి ఆర్టమిస్ 1, ఆప్షన్ సి శుక్రయాన్ 1, ఆప్షన్ డి ఇన్సాట్ 2E. సరైన సమాధానం ఆప్షన్ ఏ జీసాట్-20. ఫాల్కన్ 9 రాకెట్తో జీసాట్-20 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు స్పేస్ ఎక్స్తో ఇస్రో ఒప్పందం చేసుకుంది. 4700 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహాన్ని రిమోట్ ప్రాంతాల్లో కమ్యూనికేషన్ సేవలు అందించేందుకు వీలుగా రూపొందించారు. జీసాట్-20 లాంచ్ సమయానికి ఇస్రో వద్ద రాకెట్ అందుబాటులో లేకపోవడంతో ఈ ఒప్పందం చేసుకున్నారు. 7వ ప్రశ్న,
జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ CDMగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ కునుతోష్ కేశవులు, ఆప్షన్ బి మనిందర్ కౌర్ ద్వివేది, ఆప్షన్ సి వినోద్ గౌర్, ఆప్షన్ డి అనూప్ చంద్ర పాండే. సరైన సమాధానం కునుతోష్ కేశవులు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్ కునుతోష్ కేశవులు జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ప్రస్తుతం కేశవులు అంతర్జాతీయ విత్తన ధృవీకరణ సంస్థ చైర్మన్గా కూడా పనిచేస్తున్నారు. 8వ ప్రశ్న, క్యాన్సర్ వ్యాధిని గుర్తించేందుకు AI సాధనం కనుగొన్న శాస్త్రవేత్తలు ఏ యూనివర్సిటీకి చెందినవారు? ఆప్షన్ ఏ హార్వర్డ్ యూనివర్సిటీ, ఆప్షన్ బి పెనిసిల్వేనియా యూనివర్సిటీ, ఆప్షన్ సి ఏల్ యూనివర్సిటీ, ఆప్షన్ డి లీడ్స్ యూనివర్సిటీ. సరైన సమాధానం ఆప్షన్ బి పెనిసిల్వేనియా యూనివర్సిటీ. అమెరికాలోని పెనిసిల్వేనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కంటికి కనపడని క్యాన్సర్ కణాలు, జన్యువులను గుర్తించే కొత్త AI టూల్ ఐస్టార్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న AI టూల్ క్యాన్సర్ కేసులను గుర్తించడానికి 32 గంటలు తీసుకుంటుండగా ఐస్టార్ 9 గంటల్లోనే పూర్తి చేసింది. 9వ ప్రశ్న, ICC T20 వరల్డ్ కప్ 2024 టోర్నీ ఏ దేశాల్లో జరగనుంది? ఆప్షన్ ఏ భారత్ శ్రీలంక, ఆప్షన్ బి న్యూజిలాండ్ ఆస్ట్రేలియా, ఆప్షన్ సి అమెరికా వెస్టిండీస్, ఆప్షన్ డి సౌత్ ఆఫ్రికా జింబాబ్వే. సరైన సమాధానం ఆప్షన్ సి అమెరికా వెస్టిండీస్. అమెరికా వెస్టిండీస్ సంయుక్త వేదికగా ICC T20 వరల్డ్ కప్ 2024 టోర్నీ జూన్ 1 నుంచి 29 తేదీల్లో జరుగుతుంది. ఈ ICC టోర్నమెంట్కి ఆతిథ్యం ఇవ్వడం అమెరికాకు ఇదే తొలిసారి కాగా ఈ T20 వరల్డ్ కప్ కోసం మొత్తం 20 జట్లు తలపడబోతున్నాయి. ఇక ఇవాటి 10వ ప్రశ్నకు సమాధానం కామెంట్ చేయండి. చందుబి ఫెస్టివల్ను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ డి అస్సాం. ఖచ్చితమైన వార్తలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుతూ మిమ్మల్ని టాప్లో ఉంచుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వే2 న్యూస్ యాప్.